చంద్రబాబు ప్రపంచ మోసగాడు, లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోసగాడు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జరిగిన భారీ ర్యాలీలో అంబటి పాల్గొన్నారు. లాడ్జ్ సెంటర్లో ఆయన్ను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం జరిగింది. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగలం ఇస్తానని యువగలం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు. నారా లోకేష్ గారు ఆల్ ఇండియా మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. ముగ్గురు మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా, కూటమి పని అయిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా దబాయింపులు. సూపర్ 6 చేసేసాం, ఎవరైనా చేయలేదంటే వాళ్ళ నాలుగు మందం అంట. చంద్రబాబు నాలుగు మాత్రం భలే పలసన, చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉంటాడు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ 6 అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్తాం, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్తాం, ఆయన వెళ్తాడు, వెళ్ళి పిచ్చివాగుడు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు, ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్, ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు, బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన మాట్లాడి అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తయారు చేశాం, దహనం చేద్దామని. మొత్తాన్ని పోలీసులు బలవంతాన్ని పట్టుకుపోయారయ్యా. శభాష్, గుంటూరు పోలీసులకి శభాష్. దిష్టి బొమ్మను తీసుకెళ్లారు, బ్రహ్మాండంగా అరెస్ట్ చేశారు దిష్టి బొమ్మని. మీ పనికి మాలిన పనికి దిష్టి బొమ్మను తీసుకెళ్ళటం ఏంటయ్యా? మా ఇంటి మీద దాడి చేస్తే పట్టించుకోరు. మొన్న ఇంకో విషయం చెప్తా, గుజ్జనగూడలో 4వ తారీఖున మేము వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళని మేము కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలేశారు. అక్కడ దగ్గరుండి తగలించారు ఈ పోలీసులే, ఈ డిఎస్పీనే. ఏమా ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తగలేస్తానంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి డిఎస్సి బొమ్మని ఏం చేసుకుంటారయ్యా? తగలేస్తారా? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాల. డిఎస్సి బొమ్మని బలవంతంగా మా కార్యకర్తల దగ్గర నుంచి లాక్కెళ్ళారు. మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని తగలేస్తుంటే ఓకే సోద్యం చూసినట్టు చూశారు. ఏం చేస్తున్నారు మీ డ్యూటీ అని అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తగలేస్తే కాపలాకేస్తారు, మేము డిఎస్సి బొమ్మ తగలేస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు బొమ్మని. వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తే రక్షణగా ఉంటారు, వాళ్ళ మీద కేసు పెట్టరు, మా మీద కేసు పెట్టి లోపలేస్తారు. ఏందే ఇది? నాకు అర్థం కాలేదు. గుంటూరు పోలీసులు ఏం పోయే కాలం వచ్చిందని అడుగుతా ఉన్నా. ధర్మం కాదు ఇది. అయిపోయింది 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. మళ్ళా మేమే అధికారంలోకి రాబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి రాబోతున్నాం, గుర్తుపెట్టుకో. మహిళలను ఎందుకు యువకులను ఎందుకు